10 కాదు 20 కాదు ఏకంగా 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అయితే ఈ స్టోర్కి వచ్చా. ఈ స్టోర్ గురించి చెప్పే ముందు ఒక వ్యక్తి గురించి అయితే మీకు చెప్పాలి. ఆ వ్యక్తి ఒక పేరు చెప్పగానే మీకు ఐడియా వస్తుంది. ఆయన పేరు వచ్చేసి నరసింహ క్యాటరింగ్స్. ఆయన పేరు తగ్గట్టు ఇక్కడ విగ్రహాలు కూడా అంతే భారీగా ఉంటాయి. చూడండి, అన్న ఈ ఫీల్డ్లో దాదాపుగా 15 ఏళ్ళ నుంచి ఉన్నాడంట. ఈ విగ్రహం చూస్తే మీకు లాస్ట్ ఇయర్ మాంకాళి గణేష్లో ఆ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇంచుమించు. ఇంకా ఈసారి ఇక్కడ మనకు 5 అడుగుల నుంచి 25 అడుగుల వరకు అయితే గణేష్ విగ్రహాలు ఉంటాయంట. అన్న కూడా మనతో ఇక్కడ ఉన్నాడు. అన్నని అడిగి మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇంకా నేను ముందే చెప్పా కదా, ఈసారి అయితే అన్న కూడా మనతో పాటు ఉన్నాడు. అన్నని అడిగి అయితే తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు నరసింహ, నరసింహ క్యాటరింగ్ ఎర్రగుంట్ల. ఈ పేరు తెలియనోడు నాకు తెలిసి కడప జిల్లాలోనే ఉన్నాడు. అన్న అంత ఫేమస్. అన్న అంత ఫేమస్ కావడానికి కారణం అన్న దగ్గర ఉన్న గణేష్ విగ్రహాలు. ఈ ఫీల్డ్లో మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారన్న? మా అబ్బాయి చచ్చిపోయాడు. మా అబ్బాయి చచ్చిపోయినాక మా నాయన తీసుకున్నాడు. మా నాయన తర్వాత ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను. అది పరంపర అంటాం కదా, ఆ టైప్లో అయితే అన్న ఉన్నాడు. పైగా అన్న మంచి వ్యక్తి. ఇక్కడ మా ఊరు తాళపుత్తూరే, అన్న కూడా తెలుసు. పక్కనే అన్న వాళ్ళ ఊరు. దాదాపుగా మామూలు ప్రతిసారి ఇక్కడ వచ్చి గణేష్ విగ్రహాలు కొంటారు. మనం అంటే దేశాలు పట్టుకొని తిరుగుతున్నాం కాబట్టి ఉన్నాం. ఇంకా అన్న ఈసారి మన దగ్గర ఎన్ని అడుగుల నుంచి స్టార్ట్ అవుతాయన్న? 5 అడుగుల నుంచి 25 అడుగుల వరకు ఉన్నాయన. ఎక్కడో సుదూరాలకు ఇక్కడ నుంచి వెహికల్ వేసుకొని పోయి వచ్చేప్పుడు దావాలో చాలా ఇబ్బందులు పడుకుంటా, ఆ వైర్లు తోలుకుంటా ఇంటికి భయంగా చేరుకోవాల్సిన అవసరం లేదనా. అక్కడ హైదరాబాద్ కన్నా దాదాపు 30-40 వేల రూపాయలు తక్కువతోనే నేను ఇక్కడనే రేట్లకు ఇచ్చేస్తాను. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త మోడల్ తీసుకొచ్చి మన రాయలసీమ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా అయితే ఒక గణేష్ విగ్రహం చూద్దాం. మన బ్యాక్గ్రౌండ్లో చూడండి, ఇది ఎన్ని అడుగులు ఉంటుందన్న? ఇది 13 అడుగులు వస్తుందన్న. 13 అడుగులు ప్యాటర్న్ అన్న. మనకు చూడడానికి ఇది తిరుపతి మోడల్ అంటారు. అది మనకైతే ఇది తిరుమల టైప్ అంట. వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా, అది అన్న సంవత్సరం కొత్తదనం. ఇన్ని ఆలోచనలు ఎట్లా వస్తుంటాయి ఏమో కానీ ఈసారి చూసినది మీరు నెక్స్ట్ టైం ఉండదు. అలా ఒక్కోసారి డిఫరెంట్ ఐడియాస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఎన్ని గణేష్ విగ్రహాలు ఉంటాయన్న ఐడియా కరెక్ట్ కాకపోయినా అయితే ఇంకా ఎంచుకోలే. ఈ వారంలో మొత్తం అంతా షెడ్ అన్ని కట్టినాగా ఎంచుకోవాలి. ఇంకా దాదాపు ఉండొచ్చు ఇప్పటికే ఒక 500-600 ఉండొచ్చు ఇప్పటికే. దాదాపు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా కరెక్ట్ కాదు. 500-600 విగ్రహాలు అంటే చూడండి. ఈ చుట్టుపక్కల కడప జిల్లాలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, అన్ని ఊర్లు ఖచ్చితంగా ఇటుకు రావాల్సిందే. అంత ఫేమస్ అన్న. మనం మిగతా విగ్రహాలు అయితే చూద్దాం. అన్నకు చాలా పనులు ఉంటాయి. మనం అయితే మిగతా వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ అన్న. మీ పేరునా? మనీ అన్న. మనీ ద రైడర్ అన్న. ఫ్యాన్ పేజ్ అన్న యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికి తెలియజేయడం ఏమనగా, మన రాయలసీమ వ్యాప్తంగా 2026 వినాయక చవితికి సందర్భంగా విగ్రహాలు కొనుగోలు చేయనీకి వస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కు అన్న పేజ్ తరఫున ధన్యవాదాలు మీ అందరికీ. అన్న హోల్సేల్ ధరలకే ఇక్కడ విగ్రహాలు విక్రయిస్తున్నాం. మీరందరూ సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరసింహ గారికి నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ. ఇంకా అన్న అయితే ఇంత బిజీ టైంలో కూడా మనకైతే టైం కేటాయించాడు. మిగతా విగ్రహాలు అయితే మనం స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇంకా ఇప్పుడు మనం అయితే ఇక్కడ 500 వెరైటీస్ ఉన్నాయంట కదా, వాటికైతే నెక్స్ట్ వీక్ నుంచి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంకా అన్న మనకు చెప్పడం ఏంటంటే, మనం బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడికెక్కడికో వెళ్ళి విగ్రహాలు తెచ్చుకుంటే మనకు అమౌంట్ ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు వస్తుంది, పైగా వచ్చేప్పుడు డ్యామేజ్ అవుతాయి. అవన్నీ లేకుండా ఇక్కడ అందుబాటులోనే మనకి ఇంత భారీ విగ్రహాలు అయితే అన్న అందుబాటు చేస్తాడు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూడండి, ఈ గణేశుడు మనకు చూస్తున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో పైన పాంపడగలు ఉంటుంది, ఇటు సైడ్ గరుడ దేవుడు, ఇటు సైడ్ ఇంకోరు కూడా ఉంటారు, నాకైతే ఐడియా రావట్లే. ఈ గణేష్ విగ్రహం వచ్చేసి మనకు 10 నుంచి 12 అడుగులు అలా అయితే ఉంటుంది. ఇంకా ఈ గణేశుడు చూడండి, ఇది కూడా దాదాపుగా 15 అడుగులు అయితే ఉంటుంది. ఇది మన లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో బాగా ఫేమస్ అయింది. మాంకాళి టైప్ అంటారు కదా, ఆ టైప్లోనే ఉంది, కానీ సేమ్ కాదు, కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. చెప్పాడు కదా అన్న, ఇయర్కి తేడా అయితే ఉంటుందని. అందులో ఇది ఒక ప్యాటర్న్. ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ చూస్తే ఇది చూడండి, పైన అమ్మవారు దాదాపుగా ఇది 16 నుంచి 20 అడుగుల లోపు అయితే ఉంటుంది. పైన కలిపి బ్యాక్గ్రౌండ్తో ఒక పెద్ద సింహాసనం మీద గణేశుడు అయితే కూర్చోంటాడు. మనకు వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా, ఆ టైప్లో అయితే కాన్సెప్ట్ ఉంటుంది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ తోమాలు అంటాం కదా, అది కూడా ఉంది చూడండి. ఇంకా ఈ వీక్ అయిపోయినాక నెక్స్ట్ వీక్ నుంచి అయితే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారంట. ఇందులో మనకు వెరైటీస్ ఉన్నాయి, సేమ్ కాకుండా సేమ్ వెంకటేశ్వర టైప్లోనే ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ పైన అమ్మవారు ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు తిరుమల ఉంటుంది కదా, మా అటు సైడ్ శంకు చక్రం ఉంది, బ్యాక్గ్రౌండ్లో గుడి కూడా ఉంది. పైన చూసుకున్నట్లయితే ఇందులో అయితే 3 ఉన్నాయి. ఇంకా అటు సైడ్ చూడండి ఎన్ని ఉన్నాయో, అవన్నీ మనం వెళ్ళి చూద్దాం. ఇంక ఇప్పుడైతే అన్న కరెక్ట్ స్టోర్ లొకేషన్ అయితే చూస్తా చూడండి. ఇది వచ్చేసి మనకు ఎర్రగుంట్ల పొద్దుటూరు హైవే. ఆ హైవేలో పక్కనే ఇట్లయితే గణేష్ విగ్రహాలు ఉంటాయి. ఇదే నరసింహన్న స్టోరు. ఇక్కడ ఎవరిని వచ్చి అడిగినా చెప్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గణేశుడు పరమేశ్వరుని టైప్లో ఉంటుంది. పెద్ద డమరుకం మీద శివుడు కూర్చున్నాడు కదా, సేమ్ అట్లే. డమరుకం కింద పాము ఉంది, పైగా ఇటు సైడ్ పులి చర్మం అంటాం కదా, పులి చర్మం ఉంది.
ఇది చూడండి మెల్లో రుద్రాక్షలు కానీ సిట్టింగ్ పొజిషన్ కానీ చేతిలో త్రిశూలం కానీ మొత్తం పరమశివుడు ఎట్టుంటాడు ఆ టైప్లో అయితే ఉంటాడు. అటు సైడ్ మళ్ళీ మనకి శివుడు ఉంటాడు, బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం ఉంది, ఇటు సైడ్ అమ్మవారు. ఒకే చోట ఇన్ని ఎలిమెంట్స్ వాడారు వీళ్ళైతే. ఈ గణేశుడి హైట్ కూడా మనకు దాదాపుగా 15 అడుగులు అలా అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అటు సైడ్ సింహం ఇటు సైడ్ సింహం ఇట్లాంటివి సేమ్ మనకైతే మెయిన్ రోడ్లోనే మనకు బయట చూడడానికి 2 విగ్రహాలు అయితే పెట్టాడు. అన్న దగ్గర ప్రతిసారి మీరు చూసుకున్నట్లయితే సింహాలు ఉండే గణేష్ విగ్రహాలు అయితే పక్కా ఉంటుంది. ఈసారి ఇంకా కొద్దిగా డిఫరెంట్, పెద్ద లంబోదరుడు స్టాండింగ్ పొజిషన్లో ఉండి 4 చేతులు కలిగి సింహాలు, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి సింహం, సేమ్ 2 ఒకటే, కలర్స్ వేరే చేయొచ్చు నాకు తెలిసి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా అన్న మనకు చెప్పినట్లే 500 వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి. మొత్తం ఇవన్నీ గణేష్ విగ్రహాలు ఈ వారం నుంచి ఆ వారికి. ఇది కాకుండా అటు సైడ్ ఇంకోటి దగ్గరలో ఇంకోటి పెద్ద గోడౌన్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్దాం మనం అయితే. ఇక్కడ చూడండి ఇందాక మనం బయట చూసాం కదా పరమేశ్వరుడు ఉంది, అదే కొద్దిగా డిఫరెంట్, కొద్దిగా చాలా డిఫరెన్స్. అక్కడ పరమేశ్వరుడు కూర్చుంటే ఇక్కడ పరమేశ్వరుడు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నట్టు. అటు సైడ్ ఒక నంది, ఇటు సైడ్ ఒకటి, 2, 3, 4 నందులు ఉన్నాయి. పైగా ఆ చేతిలో డమ్మురకం, ఈ చేతిలో శూలం, గొడ్డలు అన్నీ పట్టుకొని గణేషుడు అయితే పెద్ద స్టాండింగ్ పొజిషన్లో ఉంటాడు. ఇంకా ఈ స్టాండింగ్ గణేషుడు వచ్చేసి మనకు దాదాపుగా 15 అడుగులు ఉంటాడు. ఇందాక మనం బయట చూసింది అయితే ఇది పక్కన చూడండి, అదొక డిఫరెంట్ మోడల్, ఇది ఇంకో డిఫరెంట్ మోడల్. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మళ్ళీ 13 అడుగులు గణేష్లో, 12 నుంచి 13 అడుగులు ఉంటాయి బ్యాక్గ్రౌండ్తో కలిపేసి. పెద్ద సింహాసనం మీద గణేషుడు కూర్చోంటాడు. ఇటు సైడ్ వచ్చేసి మనకు చేతిలో ఆయుధంలాగా గద ఉంటుంది, మళ్ళీ లడ్డు పెట్టుకోవడానికి చేతిలో ఎంటీ పెట్టారు. ఇటు సైడ్ ఎలుక చూడండి, ఆ వార ఎలుకలు పెద్దవి ఉన్నాయి ఈ విగ్రహానికి. పైన కృష్ణుడు ఉన్నాడు, చేతిలో ఫ్లూట్ కూడా ఉంది. ఇటు సైడ్ అన్నీ మళ్ళీ అంశల టైపు. సేమ్ ఇందులోనే మనకు 1, 2, 3 దాదాపుగా చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి సేమ్ ఎందుకు రెడీ చేస్తారంటే కొంతమందికి నచ్చుతాయి కదా, ఒకటే ప్యాటర్న్ ఆల్రెడీ బుక్ అయిపోతే అదే కావాలంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఉద్దేశించి సేమ్ 4-5 వెరైటీస్ అయితే ఉన్నాయి ఒకటే దాంతో. కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఈ గణేశుడు చూడండి, అన్న పేరు నరసింహ అన్నట్టే పైన నరసింహస్వామిని ఉగ్రరూపంలో పెట్టిండు, అది కూడా మామూలుగా కాదు. ఈ గణేశుడు కూడా మనకు దాదాపుగా 15 అడుగులు అయితే ఉంటాడు. చూసుకున్నట్లయితే లంబోదరుడు, పెద్ద లంబోదరుడు, బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి నరసింహస్వామి ఉంటాడు. సేమ్ ఇందులో కూడా మనకు 1, 2 ఉన్నాయి పక్కనే, కలర్ చేంజ్ వేరే కలర్స్ వేస్తారు. ఇంకా ఇప్పుడు అక్కడ ఇంకో మోడల్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేది సిట్టింగ్ గణేష్. చూడండి చాలా డిఫరెంట్గా గణేశుడు కూర్చున్న పొజిషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మనకు నంది, లాస్ట్లో అయితే ఎలుక కూడా ఉంది, ఎక్కడ ఎలుకనైతే మిక్స్ చేయలే. పైగా గణేశుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో, చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ గణేశుడు హైట్ కూడా మనకు దాదాపు 13 అడుగులు అలా అయితే ఉంటుంది. పైన కిరీటంలో వచ్చేసి మళ్ళీ మనకు విష్ణుమూర్తి కూడా ఉంటాడు, కిరీటం ముందర చూసుకున్నట్లయితే. ఇందులో కూడా మనకు 1, 2, 3 దాదాపుగా 5 నుంచి 7 అయితే ఉన్నాయి. కలర్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇవి వచ్చేసి మనం ఇందాక అక్కడ బయట చూసుకున్నాం కదా మాంకాళి టైప్ అనేసి, ఆ టైప్లో అయితే ఉంటుంది. కానీ సేమ్ మాంకాళి అని లేము, ఆ టైప్లో కొద్దిగా కలరింగ్ అయిపోయాకైతే మనకు కరెక్ట్ ఐడియా వస్తుంది ఎట్లా ఉంది అనేసి. ఇటు సైడ్ మనం ఇంకో చూసుకున్నట్లయితే ఆడ విష్ణుమూర్తి కదా నరసింహస్వామి ఉన్నట్టు ఇక్కడ చూడండి చేంజ్ చేశాడు. అన్న ఆలోచనలు వేరు, మామూలుగా నువ్వు అసలు ఊహించారు. చూడండి పెద్ద ఏనుగు మీద, నేను అనుకుంటానే ఏదో డిఫరెంట్గా కనపడుతుందని, ఏనుగు మీదే గణేశుడు హైలైట్గా ఉంది కదా. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో విష్ణుమూర్తి పైన ఆదిశేషుడు పడగ విప్పి. ఈ గణేశుడు కూడా మనకు 13 నుంచి 15 అడుగుల హైట్ అయితే ఉంటాడు. మామూలుగా మనకు గుర్రాలు పెట్టి రథం మీద గణేశుడు అయితే చూసే ఉంటాం, కానీ ఈ కాన్సెప్ట్ అయితే అర్థం కాలే. రథం లేకుండా ఓన్లీ గుర్రాలే ఉన్నాయి, అది కూడా దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7 గుర్రాలు అయితే 7 ఉన్నాయి, రథం లేదు, రథం మిస్సింగ్. డిఫరెంట్, ఇది ఒక ఆలోచన. ఆ గుర్రాల పైన గణేశుడు కూర్చుంటాడు. ఇది కూడా మనకు 13 నుంచి 15 అడుగుల లోపు అయితే ఉంటుంది హైట్. అన్న బిజీగా ఉండడం వల్ల నేనే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంక ఇదైతే సూర్యచక్రం టైప్, బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు సూర్యచక్రం ఉంటుంది. శివాజీ మహారాజ్ టైప్ అని కూడా కొంతమంది అంటారు, ఎందుకంటే శివాజీ మహారాజ్ ఉంటాడు కాబట్టి. చూడండి ఈ గణేష్ హైట్ కూడా మనకు దాదాపుగా 12 అడుగులు అయితే హైట్ ఉంటుంది. పెద్ద సింహాసనం మీద కూర్చొని పక్కనే ఏనుగు ఉంటుంది. ఏనుగు పైన అయితే మనకు శివాజీ మహారాజు ఉంటాడు. ఆ బ్యాక్గ్రౌండ్లో చక్రంలో దాన్ని వచ్చేసి సూర్యచక్రం అంటారు. అందులోనే మనకు ఇంకో డిఫరెంట్, ఇదైతే కొద్దిగా హైట్ తగ్గుద్ది, కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా డిఫరెంట్. మొత్తం గణేష్డే డిఫరెంట్లే, బ్యాక్గ్రౌండ్ కాదు. చూడండి వెనకాల విష్ణుమూర్తి 10 అవతారాలు కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 10 అవతారాలు అయితే ఉన్నాయి. నరసింహస్వామి కూడా ఉన్నాడు. ఇది వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో డిఫరెంట్ మోడల్. ఇది కూడా మనకు 12 అడుగులు అలా అయితే ఉంటుంది, 10 నుంచి బ్యాక్గ్రౌండ్తో కలిపి 12 అడుగులు. ఇందులో కూడా మనకు 2 పీసెస్ అయితే ఉన్నాయి. ఇంకా అన్న మనకు ముందే చెప్పాడు కదా, ఈసారి 5 అడుగుల నుంచి 25 అడుగుల వరకు దాదాపుగా విగ్రహాలు ఉన్నాయని. ఇవి వచ్చేసి మనకు చిన్నవి, ఇంతవరకు మనం చూసేవన్నీ భారీ గణేష్లో. చిన్నవి అయితే మనకు తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇంకో చెట్లు అయితే ఉన్నాయి. ఈ చిన్న వాటిలో కొద్దిగా డిఫరెంట్ ఉంది చూడండి.
ఇక్కడ ఎలుక చూడండి ఎంత బాగుంది, చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంది. నాకు తెలిసి అన్న దగ్గర ఉన్న గణేష్ విగ్రహాలు అన్నీ చూడాలంటే ఒకరోజు టైం సరిపోద్దేమో. చూడండి మళ్ళీ ఇక్కడ ఇంకో డిఫరెంట్ మోడల్, దీన్ని అయితే పైడి గణేష్ అంటారు, కొంతమంది అయితే పెళ్ళికొడుకు టోపీ ఉంది కాబట్టి ఆ టైప్లో కూడా అంటారు. పెద్ద పీట మీద అయితే గణేశుడు కూర్చోంటాడు. ఇది కూడా మనకు 10 నుంచి 12 అడుగులు అలా హైట్ అయితే ఉంటుంది. లంబోదరుడు, పెద్ద లంబోదరుడు, మనకు పెళ్ళికొడుకు టోపీ అంటారు మన సైడ్, కొంతమంది పైడి అంటారు. ఇందులో కూడా మనకు చూడండి మొత్తం ఈ నుంచి దీంతో కూడా 5-6 మోడల్స్ అయితే డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. నన్ను అయితే అన్నాడు నువ్వు నెక్స్ట్ వీక్ వచ్చింటే ఇంకా బాగుండేది, అప్పటికైతే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాం బాగుంటుంది అనేసి. కానీ మనం ఎప్పుడు ఎక్కడ ఉంటాం మనకే తెలియదు కదా, అందుకోసం అయితే ఉన్నప్పుడే వీడియో తీసుకున్నా. ఇంకా ఇది హైట్ వచ్చేసి మనకు దాదాపుగా 7 నుంచి 8 అడుగులు ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చూస్తే చూడండి, పెద్ద సింహం ఉంటుంది, సింహం మీద గణేశుడు, డిఫరెంట్ పొజిషన్, సిట్టింగ్ పొజిషన్ కూడా క్రాస్గా కూర్చుంటాడు. ఇందులో కూడా మనకు 5 ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడే 5 పీసెస్. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ నాకు తెలిసి, ఎందుకంటే ఈ టైప్లో సింహం మీద కూర్చున్నది అయితే కొద్దిగా రేర్ మనం చూసి ఉన్నాం. మామూలుగా సిట్టింగ్ పొజిషన్ ఉంటాయి కానీ ఇది కొద్దిగా సైడ్కి డిఫరెంట్గా ఉంది. ఇంకా మీరు ఈ స్టోర్ గురించి ఇంకా అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం షార్ట్ల రూపంలో ఇంకా మనం వీలైన అప్డేట్లు అయితే ఇస్తూ ఉంటాము. ఇంకా ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది, ఒకసారి చూడండి. అయోధ్య టైప్ అనుకున్నా, కానీ ఇక్కడ రాముడు లేకుండా మనకు హనుమంతుడు అయితే ఉన్నాడు, అదంతా అయోధ్య. పెద్ద సింహాసనం మీద గణేశుడు అయితే కూర్చుంటాడు, అది వచ్చేసి ఏనుగు. ఇంకా రాముడే ఇక్కడ గణేశుడే రాముడు అనుకోవాలి, 4 చేతులు కలిగేసి పెద్ద సింహాసనం మీద అయితే దర్జాగా కూర్చుంటాడు. అటు సైడ్ మనకు హనుమంతుడు చూడండి ఎంత అగ్రెసివ్గా ఉన్నాడో. ఇది కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్ నన్ను అడిగితే.